ఇంకా నేను మోస్ట్ ఆఫ్ డాడీ అంటే మా ఫ్యామిలీ ఎక్కువ తెలుసు. మేమందరం ఇంట్లోనే ఉంటూ ఇంటికెళ్ళే చదువుకుంటాం. అయితే నా ఎడ్యుకేషన్ స్టార్టింగ్ బేస్ ఇక్కడ ఈ విలేజ్లోనే అప్పుడు ఇంటర్ వరకు ఇక్కడే చదివా. ప్రకాష్ సార్ ఇంకా సార్ ఇంకా నాగేష్ సార్ చాలామంది మాకు చిన్నప్పుడు చెప్పిన వాళ్ళు. ఫస్ట్ అప్ టు 5th వరకు ప్రకాశం స్కూల్లో చదివి నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ గుట్ట మీద జెడ్పీహెచ్ఎస్లో చదివా. తర్వాత మోడల్ స్కూల్కి వెళ్ళా. అలా నాన్న ఎప్పుడు చెప్తుండేవాళ్ళు ఫస్ట్ రావాలి. సరే దాన్ని మేము ఇంటికి వెళ్తున్నాం కదా చదువుకోవాలని అలా ఫస్ట్ చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ రావడం అట్లా వచ్చేది. నాన్న ఫస్ట్ వస్తే తీసి పెట్టేది స్టోరేజ్. అబ్బా నాన్న ఎంత ఫీల్ అవుతుందని ఇంకా దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ ఇంటర్ 10th ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ మాదే. దెన్ ఇంకా ఎగ్జామ్ రాసి డిగ్రీ. నా ప్రిపరేషన్ జర్నీ అంతా స్మూత్గా ఉంది. బికాజ్ పేరెంట్స్ ఇంత మంచిగా ఇవ్వడం, ఇంత ఎంకరేజ్ చేయడం, ఇన్స్పిరేషన్. ఇంకా నాన్న అంటే ఇంకా ఇన్స్పిరేషన్. మీకు కొంతవరకు చూడడానికి మీకు చాలా గంభీరంగా తీసుకుని మా నాన్న అన్ని వీక్నెసెస్ అన్నీ మా నాన్న ఏంటో నాకు తెలుసు. ఇంకా మా అలా డిగ్రీకి బయటికి వెళ్ళినప్పుడు సీట్ వచ్చింది. దానిలో ఫస్ట్గా రెసిడెన్షియల్ వస్తే గర్ల్స్ స్కూల్ వెళ్ళి అయితే కోహెడ్లో సీట్ వచ్చింది. సిటీ బాయ్స్ గర్ల్స్ ఉంటారు. నాన్న ఓన్లీ గర్ల్స్లోనే చదివితే అక్కడికే ఇన్నిటైట్లో బయట అందరినీ చూస్తే వస్తుంది. అటువంటి పేరు రావద్దు, నా బిడ్డని ధైర్యంగా పెంచాలి, లైక్ వారియర్లా పెంచాలని క్యాంపస్లో సీట్ వస్తే కోహెడ్లో జాయిన్ చేశారు. అక్కడ డిగ్రీ ఫినిష్ చేశా. అక్కడ కూడా పీజీ వరకు టాపర్. 2020లో నా పీజీ అయిపోయింది. దెన్ అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చేస్తారు, చదవాలి, బాగా చదవాలి. ఇంకా నాన్న ఇంకా నేను ఇలా చదవడానికి కారణం మా నాన్న, మా పెద్దనాన్న, మా అన్నయ్య వాళ్ళు, వాళ్ళ మాటలు, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల బాగా ఇన్స్పిరేషన్ అయ్యాం. మేము బయట గురించి అంటే ఇప్పుడు అంత అప్డేట్ ఉంది. అప్పుడు మేము అప్ టు 9th క్లాస్ మా జైన్ ఫ్యామిలీ. మా సిబ్లింగ్స్ లెవెల్ ఎలా ఉంటుందంటే మేము 9th వరకు జైన్ ఫ్యామిలీ కాబట్టి మా పెద్దనాన్న, మా అన్నయ్య వాళ్ళు అలా ఇంకా అన్నీ చూసినాం. మేము అది కళ్ళారా చూసినాము. మంచిగా పెంచారు. నాకు డిగ్రీ పీజీ అయిపోయింది. 2020 తర్వాత లేదు చదవాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కొట్టాలి, IPS కొట్టాలి. ఇంకా నాన్న డ్రీమ్ అలా. అయితే 2018లో నాన్న కోచింగ్ ఇప్పించారు. కోచింగ్కి చాలా అమౌంట్ అయింది. అయితే ఇచ్చే ముందు ఒకటే అడిగాను, నాన్న ఆర్ యూ రెడీ అని అన్నాను. నాన్న అలాంటి నేను నాన్న కాస్త రిలాక్స్ ఉంటాను. ఓకే డాడీ అటెండ్ అని ఇంకా కట్టించా. అలా 2018లో ఈ కాంపిటేటివ్ ఈ వరల్డ్లోకి వచ్చి ప్రిపరేషన్ అంటే ఏంటి, ఎలా ఫైట్ చేయాలి, ఎంత చదివినా ఏంటి, ఈ ప్రిపరేషన్ జర్నీలో నేను చాలాసార్లు లో ఫీల్ అయ్యా. నాన్న ఇంత కాంపిటీషన్ ఉంది అని చాలాసార్లు అడిగినప్పుడు నాన్న చెప్తుండే, నువ్వు అలా భయపడద్దు, ప్రయత్నం ఓడిపోయినంత వరకు ప్రయత్నించేంత వరకు నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు ఇంకా ప్రయత్నిస్తూనే ఉండాలి నీకు వచ్చేంత వరకు అన్నాడు. అలా నా ఫస్ట్ సక్సెస్ నెట్ క్వాలిఫై అయినప్పుడు మా ప్రొఫెసర్స్ అన్నారు, నువ్వు నెట్ క్వాలిఫై అయ్యావు, ఇంకా నీ సబ్జెక్ట్కి నీకు లైఫ్ ఇస్తుంది, దాని వదలకు అని చెప్పారు. అలా నెట్ తర్వాత సెట్ అని క్వాలిఫై అయ్యా. ఇంకా ఈ ప్రిపరేషన్లో 2022లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు టీసీగా సెలెక్ట్ అయ్యా. తర్వాత ఇంకా గ్రూప్ 4 కూడా స్టార్ట్ అయ్యా. ఇంకా ఫైనల్గా మన గ్రూప్ 1 వచ్చిన ప్రిలిమ్స్లో కూడా క్లియర్ అయింది. ఇంకా ఫైనల్గా డిగ్రీ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యా. సో ఈ సక్సెస్కి కారణం ఇంకా ఫస్ట్లో ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక్క పదం, ఇట్స్ గోల్డెన్ వర్డ్ అన్నట్లు చూస్తుంది. అయితే మా పెద్దన్నయ్యకి పోలీస్ జాబ్ వచ్చినప్పుడు అమ్మ నాన్న పెద్దనాన్న వాళ్ళందరూ మన ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఫస్ట్ గవర్నమెంట్ అన్నకన్నా మాకు ఇంత గ్యాప్ ఉంది, ఇంత జనరేషన్ గ్యాప్ ఉంది, మనం మేమెంత కొట్టాలి. ఇంకా వాళ్ళ తర్వాత మాకు వాళ్ళని చూసి మంచి అయినా చెడైనా అన్నయ్య వాళ్ళకు చెప్తుంది, కాదు బిడ్డ ఇంత చదివిస్తున్నప్పుడు నాన్న కొంచెం మనం హై రేంజ్లోనే చదువుకోవాలి, ఎప్పుడు లో ఫీల్ అవ్వద్దు అని. ఇంకా నేను అలా చూసి మా ప్రిపరేషన్ అట్లా నేను మంచిగా చదివినా నా వెనుక ఉన్న చెల్లెళ్ళు కూడా నన్నే అక్క నువ్వు గ్రేట్ అక్క, నువ్వు మస్తు కొట్టినా అక్క, మేము కొడతాం అక్క అంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ ఆగాలి అందరూ ఇప్పటికీ ఏంటంటే ఇక్కడికి వెళ్తే ఇక్కడ స్కూల్ వాళ్ళు ప్రకాశ్ సార్ వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్తే అక్కడ కూడా వైశాలి మేడం వాళ్ళు ఉంటారు. అంటే నాకు కనెక్షన్ విలేజ్లో బయట విలేజ్కి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న స్కూల్స్లో నేనంటే ఇప్పుడు ఒక ఐడెంటిటీ వాళ్ళకి తెలుసు, లహారిగా అట్లా నా సక్సెస్ జర్నీని ఇంత అది తీసుకొచ్చినందుకు దీనికి అంత కారణం మా నాన్న, మా ఫ్యామిలీ, ఇంకా నాకు కూడా డెడికేషన్. ఇప్పుడు నేను ఒక బండిలాగా నాకు నాన్న అవసరమైనప్పుడు దానికి ఇంజన్ పెట్రోల్ అలా పోయించి నా ఈ బండిని స్మూత్గా తీసుకొచ్చింది. నా అప్కమింగ్ ఫ్యూచర్ ఇంకా సో గ్రూప్ 1 కూడా క్రియేట్ చేసి నా IAS అన్న డ్రీమ్
తర్వాతకి ముందుకు తీసుకెళ్ళి నా అప్కమింగ్ జనరేషన్స్ వాళ్ళందరినీ తీసుకొస్తానని ఈ ప్రోగ్రామ్కి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ.